ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్, ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి, ఇంకో ప్రొడక్షన్ కానీ, సప్లై చైన్ కానీ, ప్రైమరీ డిస్టిలరీస్ కానీ, ఈఎన్ఏ కానీ, ఐఎంఎఫ్ఎల్ కానీ, డిస్టిలరీస్ కానీ, క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లా చేయాలనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. అదే మాదిరిగా షాపులు, బార్లు పాలసీ కూడా తీసుకురావాలి. రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వెరైటీ ఎట్టుండాలి, మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టుండాలి, అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్, స్పెషల్ క్యాంపెయిన్ అగైనెస్ట్ ఇలిసిట్ లిక్కర్ ఎన్డీపీఎస్ పైన కూడా మనం చేయాలి. ట్రాకింగ్, ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి. డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని రివ్యూ చేయడం, ఎట్లా దాన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డి అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది. నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది అలిగేషన్స్ అవినీతి ఎన్డీపీఎల్, దీన్ని ఏం చేయాలనో సభ్యులు మీరు కూడా చెప్పండి. మీరందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత. దానికి గౌరవ శాసనసభ్యులు మీరు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.